ఎట్లున్నావు బంటి? బాత్రూమ్ వస్తుందా? ఇక్కడ చూడు కెమెరా. ఇది ఏంటిది? సరే అన్న ఎట్లా తెలుసు నీకు? తీసిస్తా. వెళ్ళిందా? ఓ బలం వస్తుంది. ఎంత బలం? చూపి చూపి బలం. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. కాదు బలం అంతగానే ఉంది, మరి కడుపు అంత పెద్దగా ఉంది. ట్యాంక్ ఏంది అది? ఏ ట్యాంక్? ఏం బిర్యానీ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఎవరైనా ఇంకా డాడీ ఎందుకు తిడుతున్నావు? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఏ ఉండేసి కూసో. టేక్లు ఏమన్నా తీసుకుంటారా వీడియోలు చేసేటప్పుడు? వాడు ఇంట్లోకి వస్తున్నా డైరెక్ట్ నాకు కెమెరా ఆన్ చేసి పెడతాడు. ఎట్లా నాకు ఏదో ఒకటి అంటారో నాకు తెలుసు. అంటే ఎట్లా నేర్చుకున్నాడు ఈ బూతులన్నీ? పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఎవ్వరు ఒక్క మాట అన్నా అప్పుడే క్యాచ్ చేస్తాడు. ఇంకో స్టెప్ ఏమిటి? అదేనా? ఇగో ఇట్లా అంటది కదా, ఇగో ఇట్లా వస్తుందా? రమ్మని రమ్మని అండి, రమ్మని ఆడరా ఆడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక చిచ్చర పిడుగుండో, ఆ చిచ్చర పిడుగు కొన్ని బూతు మాటలు మాట్లాడినా గానీ సో అందరు బాగా ఇష్టపడతా ఉన్నారు. ఇంట్రడక్షన్ నేను చెప్తుంటే నవ్వుతా ఉండు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు. ఏ బంటి, ఎట్లున్నావు బంటి? అంటే ఏందిరా అట్లా? అంటే ఏంది అట్లా అనవద్దు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు అని పోలీసులు పంపించారు హైదరాబాద్కి. నిన్ను జైలు వేస్తా. వేయాలా? కాదు, మీ డాడీని తిడుతున్నావు. ఇగో ఈ అన్నను కూడా తిడుతున్నావు కదా. అన్న పేరు ఏం పేరు? అన్న పేరు ఏం పేరు? శ్రీశైలమా? ఏం పని చేస్తాడు? ఏం పని? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు కొమరేలి మల్లన్న వాషింగ్టన్. సరే కానీ మీ డాడీ పేరు ఏం పేరు? కృష్ణ. మీ డాడీ పేరు కృష్ణమేనా? మీ డాడీ పేరు? డాడీ పేరు రాజు. డాడీ పేరు రాజా? మమ్మీ పేరు? మమ్మీ పేరు కృష్ణమేనా? కాదు, నీకు బాత్రూమ్ వస్తుందా? బర్రెమి నెక్కించి కట్టి కొడితే నేను నీవు మంచితనం చెప్తున్నా. నీకు ఎంతసేపు అయినా సతాయించబడి నువ్వు అన్నోళ్ళు ఎంత దూరంకి ఏం వచ్చారు? బాత్రూమ్ వస్తుందా నీకు? వస్తలేదు కదా. ఏం రాదు. తెలియదు. తెలియదా? నేను ఎవరిని తెలియదారా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరు. బాబాయ్ నువ్వు
నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. మైక్ వస్తుంది బిడ్డ కూర్చో పోయా కూర్చో ఫోన్ కింద పడ్డదయ్యా. అమ్మా నువ్వు మంచిగా మాట్లాడుతున్నా అందుకే పడ్డది అది. జర్సేపు మాట్లాడు మళ్ళీ ఎప్పుడు నువ్వు కథలు పడుతున్నావా? బాబాయ్ మాట్లాడు కథలు పడుతున్నావు అవునా? సరే ఈ అన్న ఎట్లా తెలుసు నీకు? ఏదంట బాత్రూమ్ వస్తుంది. అరే బండి బండి మీరేం చేసి మీదికే తింటావు కాకా ఫస్ట్ వద్దురా కాదు మీదికే నువ్వు వేస్తా ఉన్నావు కిందికి బాత్రూమ్ వస్తుందా నీకు? ఆయన ఏయ్ బిర్యానీ తాగుతీవి 3 నీళ్ళ బాటిల్ తాగుతీవి పోనీ కాడు పోనా ఐస్ క్రీమ్ డబ్బు ఇంకొకరికి ఇచ్చిపోనా సరే కాదు వీడు ఇట్లా చేస్తే ఐస్ క్రీమ్ కూడా ఇయ్య నేను అన్న డాక్టర్కి ఇప్పించి సూది ఇప్పి అన్న. సరే తమాషా టాయిలెట్ మనకి ఫుడ్ ఎక్కువైంది మెయిన్ మోసానికి. మాట్లాడవా నువ్వు ఇప్పుడు? కాకా నువ్వే జ్వరం వచ్చింది బర్రె సూది దీనికి పక్క ఫస్ట్ మీకు ఫస్ట్ విని నువ్వు ఇంటికోరా తిన్నాడన మన మాట విన్నాడనా? అది అనా మీ దున్నపోతు తెచ్చేయాలి చూడనా? ఆ తాడు కొండపోతావా? లేపుతాడు పైకి పైకి ఎట్లా ఎట్లా లేపుతావు ఆయన? సదార్లో పోతాడు. సదర్లా హైదరాబాద్ వస్తావా? రైట్ కూర్చో కూర్చో. నీ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ ఉంది అందరు చూస్తారు. కాదు కాగా మళ్ళా దున్నపోతా అంటదా? ఇక్కడ చూడు కొడతా ఇట్లా. కాదు ఆయన మీ డాడీ కాదా? కాదు ఆయన మీ డాడీ కాదా? కాదు ఆయన మీ డాడీ. కొట్టనంట కొట్ట రాదా నన్ను కొట్టనీక ఏమైతుంది? కొడతా. మీ డాడీ పేరు ఏం పేరు? మా డాడీ పేరు రాజు. రాజు కదా? ఎందుకు తిడుతున్నావు గలీజ్? మీ డాడీ ఎందుకు తిడుతున్నావు? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఉండేసి కూసో కూర్చోరా. కాదు బిర్యానీ తిన్నావు కదా ఎట్లా అనిపించింది? కూసో కూసో. బిర్యానీ తిన్నావు కదా ఎట్లా అనిపించింది? డీజే ఉంది. డీజే ఉంది ఏమనుకుంటా కూసో. కూసయ్యా డీజే పాటలు పెడదామా? ఏం పాట పెడతావు? ఏ పాట ఇష్టం? అమ్మలక సీటనా ఏది బిడ్డ నీకు? అమ్మలక సీట గాజులా? గాజులు. అరే మస్తు ఆడతాడా డాన్స్? వీడియో చూసినా నేను. బాగా ఆడతాడు మంచిగా ఆడతాడు. అంటే ఈయన దగ్గర ఇంత టాలెంట్ ఉందని ఎట్లా తెలుసు అన్న? అంటే ఈడు మన దగ్గరకు వచ్చిందనా ఇట్లా మా బాబాయ్ ఆయన. ఓకే మా బాబాయ్ కొడుకు. ఇక మా దగ్గర ఉంటారు మా ఇంటి పక్కల. ఇక నేను అన్నం తిందామని ఇంటికి పోతున్నా ఈడు యాక్చువల్గా మా ఇంటికాడ ఆడుకుంటున్నాడు. మా చిన్నమ్మ తిట్టింది మా చిన్నమ్మ తిట్టింది. నేను మాట్లాడుతున్నావు నువ్వు సపడే చేయకు. నేను మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేదా? మాట్లాడవా? అదే అంటున్నా. ఇడు ఏం చేసిండన్నా ఆడుకుంటున్నాడు మా ఇంటికాడ. మా ఇంటికాడ షాక్ ఉండే. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు మా వైఫ్ మా చిన్నమ్మ. ఈడేం చేసిండు ఆ షాక్ తీసుకొని మొత్తం లాగంతా కోసుకుండు. మొత్తం లాగు కోసుకుండు ఇప్పుడు 4 మూలలా కోసుకుంటే ఏమైనా చిన్న మానేం తిడుతున్నావు అంటే నేను యాక్చువల్గా మామూలుగా తీసిన వీడియో. ఏందోటి ఎందుకు ఎట్లా కోసుకున్నావు అని అడిగిన. అడిగితే షాక్ తోటి కోసుకున్నాను అన్నాడు. ఏదో బాగుంది అన్నట్టు పెట్టిన వీడియో పెట్టిన. ఇక దాంతో అట్లే మంచిగా ఉంది అన్నట్టుగా వీడియోలు ఆ ఒక్క వీడియో పెట్టేదా కూడా ఒక 10,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక అట్లే తీస్తే బాగుంటది అన్నట్టుగా మామూలుగా ఇట్లా తీస్తే కంటిన్యూ చేసి అయితే అన్ని వీడియోలల్లో ఈ వీడియో బాగుంటది. అంటే వాళ్ళ డాడీ తోటి మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకుంటా ఇప్పుడే బాత్రూమ్ పోయిండు కడిగినా అని అంటే డాడీ ఇప్పుడే కడిగి లజ్జ కొడుకు అంటాడు. అవును అది నేర్పించరా వాడే అన్నాడా? ఆడే అంటాడు అన్న. ఓకే యాక్చువల్గా మీరు చూస్తారు కదా కళ్ళ ముంగల ఆడే ఓన్ మాటలే మనం నేర్పించింది అయితే ఒక్క మాట ఉండదు. మీరు కళ్ళ ముంగల చూస్తారు కాబట్టి మీకు అర్థం కావచ్చు. ఒకసారి కానీ సతాయిస్తా ఉంటాడా అన్నా? సతాయించకమ్మా ఈయనకి ఫుల్ చూసావు కదా యాక్టివిటీ ఎక్కువ ఆయనకి. కొడతా అన్నా
కొట్ట నువ్వు మంచోని కూర్చో. అన్నా ఈయన చూసావా ఈయన అసలు కిక్కి కొడుతున్నాడు. ఒక అన్నా ఎవడాడు? అరే ఎవడరా కొట్టినాడు? కొడతారా రే నిన్ను? ఎవడు మళ్ళా ఆడేనా కింద కూర్చోరా. ఏ ఇప్పుడు దాకా ఆడు కూర్చుంటా తమ్మి, ఎందుకు అట్లా చేస్తున్నావురా? లోపల కూర్చొని చూడరా, అక్కడ లోపల కూర్చొని చూడు. యా, అక్కడ లోపల కూర్చోబో. నిన్ను చూస్తేనే వస్తున్నాడు. బంటి ఏ మళ్ళా జీతామే. ఇగో నీకు మీ మమ్మీ ఇష్టమా మీ డాడీ ఇష్టమా? మీ అన్ననా? మా అన్న ఇష్టం. మీ అన్న వేస్ట్ కాడు కదా కాదా? అరే ఇక్కడ మాట్లాడరా, అట్లా కుక్కలు అంటే తెలుసా నీకు? అరే ఇగో బంటి నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడకురా, నీతోటి అవసరం లేదు. బాబాయ్ నీ ఫ్రెండ్ కాదా? ఇలాగ దాని పిచ్చలు తిన్నావా? బిర్యానీ ఏం తిన్నావురా? ఏం తిన్నానా? అరే దాని కొడుకు అందుకే వచ్చింది నీ దింటేదిగా. బిర్యానీలో తిన్నాడు, అదే తిన్నాడు వీడు. బిర్యానీ తిన్నాను. కాదు మీ దగ్గర కారు ఉందా? దాని మీదకి నువ్వు ఏది ఇచ్చినా ఏదో తీట పుక్షాలు చేసావు కదా నువ్వు. కాదు మీ దగ్గర కారు ఉందా? దాని కాదు. ఇది కింద పెడతా. కూర్చొని నిఖిల్ నాకు ఐస్ క్రీమ్ తెప్పు పో. నాకు ఐస్ క్రీమ్ తీసుకురా. ఇక ఇప్పుడు ఎట్లా చేస్తాడో చూద్దాం. ఇటు షర్ట్ ఉంటే షర్ట్ కాడుకోతుండు. పట్టుకొచ్చి అన్ని అవి పట్టుకరా, పట్టుకోవచ్చు. కాగా బర్రె కడతా. బర్రె కొద్దా పట్టు. బర్రె కేసి పెడతా. ఉండను కొయ్య, పోయేటప్పుడు కట్టుకుందాం. కూర్చోయ్యా. అరే నీ మొహం చూపేయాలి మన వ్యూవర్స్ కి, నువ్వేదో చూపిస్తున్నావు. అక్కడ చూడు బిడ్డ, అక్కడ చూడు. ఇక్కడ ఇగో వీళ్ళందరూ నిన్ను చూస్తారు జనాలు. వాళ్ళతో మాట్లాడవా నువ్వు? మాట్లాడు. ఏంది అడుగురా, ప్రాబ్లం అడుగు. సరే చెప్పు శివన్న. ఇప్పుడు ఐస్ క్రీమ్ వస్తుంది, ఐస్ క్రీమ్ మనమే తిందాం. ఓకే, వీనికి ఇవ్వద్దు. ఇలా డాడీకి ఇట్టం ఇస్తామన్నా. మంచోడు డాడీకి ఇద్దాం. మంచోడు ఇలా డాడీ. వాళ్ళ డాడీ మంచోడు. నీకేమవుతా? సరే అమ్మ. అన్న బర్త్డే అంకి నేను తెచ్చిన, ఇది నా ఫ్రెండ్ గా ఇంటికి తెచ్చిపెట్టినా. నేను ఇస్తానా? మంచోడనా? కానీ వాడు మాట్లాడితేనే ఇవ్వాలి కదా మరి. మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడుతాడు? మంచి మాటలు మాట్లాడతాడు. అన్న ఇంకొక సైకిల్ ఇప్పి అన్న. సరే సైకిల్ ఎట్లాంటి సైకిల్? గేర్ సైకిల్ గేర్ లేసా? గేర్ రేసే సైకిల్ ఏది? ఏ సైకిల్? గేర్ లేదా? గేర్ లేనికి వస్తుందా? నడుపుతాడా సైకిల్? నడిపిస్తాడా? నడిపిస్తా. ఎట్లా ఇట్లానా? నువ్వు ఏదో సైకిల్ కూడా ఇట్లా లేపిండు కదా? లేపుతాడు. అమ్మ నాయన సుల్లిగా సైకిల్ ఎట్లా లేపినవే? అన్నకి డైలాగ్ కాదు, బండి కూడా నడిపిస్తాడా? బండి ఇప్పిద్దామా సైకిలా? బండి ఏది నాన్న? బండి కావాలా సైకిల్ కావాలా? సైకిలే కావాలా? ఇంకేం కావాలి? ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలా, బిర్యానీ కావాలా, ఏం కావాలి? బిర్యానీ బిర్యానా? సరే బిర్యానీ కూడా వస్తుంది. బిర్యానీ చెప్పు. లెగ్ పీసులు పైన తీసుకుంటామని చెప్పు. ఇంకా టాయిలెట్ ఎన్నిసార్లు వస్తావు? గన్నిసార్లు పోయొద్దు. గన్నిసార్లు పోస్తే జ్వరం వస్తుంది. 2 సార్లు పోయాలి, ఎక్కువ సార్లు పోయొద్దు. అయితే అట్లా వేయొద్దు. అన్న నువ్వేం మాట్లాడకరా, మేమే మాట్లాడుకుంటాం. అయితే మీరిద్దరు వీడియోలు చేస్తా ఉంటారు కదా, సతాయిస్తాడా నేను? సతాయిస్తాడన్న, ఫుల్ మామూలుగా సతాయించాడు. కాదు, మీ ఇద్దరు కన్వర్సేషన్ ఎట్లుంటుందో నాకు వినాలని ఉంది. ఒకసారి మాట్లాడరు మీరిద్దరు? మేమిద్దరమా? అరే బంటి, మనం వీడియోలు ఎట్లా తీస్తాం రా? ఫోన్ తో తీస్తాం. ఏ వాషింగ్ సెంటర్ అది? ఆడ తీస్తాం కదా, మంచం మీద కూర్చొని తీస్తాం కదా. మన ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరే? ఎవరెవరు ఉన్నారా? వాషింగ్ సెంటర్ అక్కడికి ఎవరెవరు వస్తారు? చెప్పురా. వాళ్ళ పేరు చెప్పు. పేరేం పేరు? ఫ్రెండ్స్. నా పేరేం పేరు? మీ ఫ్రెండ్స్ వస్తారు గాడికి. అందరం కలిసి తీస్తాం. అది తీయక నాన్న. ఓయా ఇట్లా ఉండాలి, తీయద్దు. అది డీజే, అది తెలుసా నీకు? డీజే మైక్లు అవి. ఇట్లా జోబులో పెట్టుకో. జోలో పెట్టుకో. ఏమైంది? జోబులో పెట్టుకో. పెట్టుకో. వెరీ గుడ్. నువ్వు స్కూల్కి వస్తున్నావా? పోతున్నావా? ఏబిసిడీలు వచ్చా నీకు? తీసుకోను, ఇస్తా నీకు. ఐస్ క్రీమ్ కూడా ఇస్తా నీకు, సరేనా? ఏబిసిడీలు వచ్చా? ఇగో నాది ఈడుంది, ఈడ. ఇది కూడా కావాలా? పోయేటప్పుడు ఇస్తా, సరేనా? పోయేటప్పుడు ఇస్తాడు. అవన్నీ ఇస్తా. అన్న అడిగిన దానికి సమాధానం. నీకు ఫోటోలు దింపాలన్నావు కదా, ఇది కూడా ఇచ్చేస్తా. ఇస్తా ఇది కూడా ఇస్తా. ఇగో ఈ కెమెరా నీకు ఇచ్చేస్తా. ఎవరి ఫోటో తీస్తావు ఫస్ట్? మీ డాడీదా, మీ అన్నదా? ఫోటో అంటే ఎవరు తీస్తావు? తిక్కలోడా? నేను పెడతా. ఇట్లా పెట్టి ఇట్లా అర్థమైందా? ఇది వద్దురా.
ఇదిరా ఇదా? అది అది ఇది అంగికి పెట్టుకో. ఆంగికి పెట్టుకో నాన్న ఖాన్ నేను వెరీ గుడ్ గుడ్ బాయ్. వెరీ గుడ్. ఏబిసిడీలు వచ్చా నీకు? ఏబిసిడీలు వచ్చా? ఏబిసిడీలు వచ్చా? ఏయ్ అన్న అడుగుతాను చూడు. ఏబిసిడీలు వచ్చా? ఏబిసిడీలు చెప్పు. చెప్పిట ఏబిసిడి అంతేనా? ABCDEF రావా? చెప్పు కదా. అలా ఎవరు లేడు చెప్పు. ఎవరో కానీ చెప్పు. అలా చూపిరా జరుగురా పగకు. మీ ఫాలోవరా ఎవరైనా? ఓవరా కానీ మీ ముత్యాలు రాలే. అరే ముత్యాలు రా. ముత్యాలు రాలే. ఉలా వాడు నాకు తెలిసి మైగిర తెచ్చాడు. వచ్చింది పెట్టుకో. ఇట్లా పెడతారా దీనికి? ఇది పెట్టుకో వినబడదు. తీయొద్దు. నీ కెమెరా ఇయ్యాలా వద్దా? ఈ తీసుకోట ఏది? అది నీకే ఇస్తా. ఐస్ క్రీమ్ కావాలా వద్దా? ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? కోన్ ఐస్ క్రీమ్ కావాలా? ఇది దిగిన ఈయనకి పడుతుంది ఇక. నీకు బాబాయ్ ఆగనా శివనా, ఇది ఇలా డాడీని కొడతా చూడు. ఇప్పుడు ఈయన మాట్లాడతలేడు కదా. అవును, ఇలా డాడీని కొట్టాలి. ఈయన మాట్లాడకపోతే అల్లాడిని కొట్టాలి. ఈయన కొట్టొద్దు, ఇలా డాడీని కొట్టాలి. ఎట్లా కొడతావు ఇప్పుడు? చూడు ఇంకంగా గుర్తు చూడాలి డాడీని. ఎయ్ మరి అట్లే ఉంటది మన తోటి. మాట్లాడు మళ్ళా. గుద్దా గుద్దాలరా? గుద్దు. చూసావారా? చూసినావా? గుద్దినాగారా? దెబ్బ తాకింది పాపం అలా డాడీ చేయికి. గుడ్ అనుకోను ఏయ్ అన్నా శివనా, ఇలా డాడీని ఉండవు అక్కడ ఎత్తేసేదాం పాట. ఇటు మాట్లాడు. లేదమ్మా లేపాలన్నారా? కాదు నువ్వు. అరే కాదురా బంటి, నువ్వు మీ డాడీని తిడతావు, మీ మమ్మీని తిడతావు, అందరిని తిడతావా? నువ్వు అందరిని తిడతాడు. ఎందుకు తిడతావు? ఎందుకు తిడతావు? ఏ మాటలు మంచిగా మాట్లాడు. అన్న కొడతాడు. అన్న పోలీసులు తోలిసి వచ్చిన అన్న. ఇరిగిపోతుంది అది, అది ఇరగొట్టదు అది. అన్నకు ఏమి అనుకో మాట్లాడకపో. లేదు లేదు, వీడు ఎలగొట్టు. అవసరం లేదు వీడు మనకు. వెళ్ళిపోరు అన్నాడు. గెట్ అవుట్. ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది అది వీనికి ఆట. ఇగో ఇట్లా కలపాలి ఫస్ట్ దాన్ని. అన్న ఇట్లా శివాన్ని ఎట్లా చేస్తాడు అట్లా. అరే నాకురా మరా మీ ఇద్దరే తెచ్చుకోరు. సరే అన్నకు అన్నకి ఏమని ఇస్తావు? గుంజురా గట్టి గుంజు. అన్నకి ఇవ్వవా నువ్వు? లోపల గుంజుతే వస్తాయి. ఇగో నేను తాగుతున్నా. వచ్చిందా? అరే బాగుందారా? బాగుందా? నాకురా కాదు నువ్వు మాట్లాడు ఫస్ట్. ఐస్ క్రీమ్ మాట్లాడుతూనే ఇస్తారు నీకు అన్ని. సరే వెనకాల అది ఏంది? అది బర్రె నా దున్నపోతా. ఈయన దోస్తులానా? వీళ్ళ దోస్తులా? సాయంత్రం పాలు వింటాడు. పాలు విండుతావా? దున్నపోతుకు విండుతావా? బర్రెకి విండుతావా? బర్రెకే విండుతావా? దున్నపోతుకు విండవా? మొన్న విండింది దున్నపోతే బిడ్డ. ఏడ విండిండు దున్నపోతుకి? అని వాసించాడు అక్కడ విన్నా దున్నపోతుకు. బర్రెకి ఏడ విండిండు అంటున్నా. ఇంకి పోయి పిన్ననికి పోయినా పెకిస్తాని ఇక్కడ వెళ్ళేసిండు. అవునా బంటి? ఎడదాని బిడ్డ ఏడదానింది నిన్ను బర్రె? మూతి పిన్న. ఏడా? మూతికి ఏం కాలే? ఏది ఏది? ఏసి మూతి చూపి. వేసి మూతి చూపి. అయ్యా పగిలిపోయిందా మూతి? పగిలిపోయింది. మళ్ళా కట్టేసిన. కాదు నువ్వంట గడ చెత్త కుప్పలో దొరికినావంట కదా? చెత్త కుప్పలో దొరికినావంట కదా నువ్వు? అవునా? ఏనా మా మా అబ్బాయి కూడా చెత్త పుక్కలు ఏం చెత్త డబ్బాలు దొరికినావా నువ్వు? నాకు తెలియదు. వాళ్ళ అమ్మ చెప్పింది నాకు ఇంతకు ముందు. ఆడ చెత్త కుప్పలో దొరికితే పెండలు ఉండనంట. ఇంత తెల్లగా పెండల? అదే కదా. అదే అంటే కానీ ఇంత తెల్లగా ఎట్లుండు? ఏం పెట్టుకుంటాడు మొహానికి? పెండనే పెట్టుకుంటాడు అన్న. పెండనే కదా? పెండనే పెట్టుకుంటాడు. పెండనే పెట్టుకుంటావా? స్మెల్ రాదా? మొన్న విండింది బర్రె అంతా తర్వాత గొర్రెకి విన్నామా? చెప్పు. గొర్రె పిల్లకి వింటివిగా చెప్పు అన్నట్టు. మరి కుక్క పిల్లకి విండలే? సరే ఇది తాగుతావా? ఇగో ఇది తాగుతావా బంటి? ఇది తాగుతావా? అట్లే తాగు బిడ్డ. నేను తీసేసి
మెల్లది పడిపోతుంది. ఏం జ్యూస్ అది? ఏం జ్యూస్ అది? మ్యాంగో జ్యూసా? ఏ కాదు, అది బర్రె రక్తం. ఇది కుక్క రక్తం. ఓ మీరు అద్దావుతారా మరి ఏందది? మింగు మింగి మింగినాక మాట్లాడు. ఏం చూసాది? ఏం చూసాది? లెమన్ జ్యూస్. లెమన్ అంటే నిమ్మకాయనా బుడమకాయనా? ఆపురా ఆపురా. పొద్దున మీ ఇంట్లో ఏం కూర వండిరు బంటి? పొద్దున మీ ఇంట్లో ఏం కూర వండిరు? అడుగుతాను చెప్పు. మీ ఇంట్లో ఏం కూర వండిరు పొద్దున? మీ ఇంట్లో ఏం కూర? దోస్తు పిలుస్తుంది లేరా? సేమ్ నీలాగానే అన్నది, అది నీలాగానే అన్నది. పొద్దున ఏం కూర? ఏదిదా ఇస్తా. పొద్దున మీ ఇంట్లో ఏం కూర? ఆలుగడ్డనా? ఎవరు తిన్నారు ఆలుగడ్డ? చెప్పు. నువ్వే తిన్నా? కూర ఎవరు వండిరు? మీ డాడీ వండినా మీ అమ్మ వండిందా? మీ అన్ననా? మీ అన్నగానికి వస్తారా? మీ అన్నగాడు మొత్తం మన ఇంటర్వ్యూ నాశనం చేసి అలా కదా. ఓరయ్యో ఇవాంట కావాలా? కుక్క రక్తం ఇది తాగు. వద్దా? ఇదేంటి? ఇది కావాలా బంటి? అన్న అడుగుతున్నా చూడు బిడ్డ. బండి పోయ్యా ఓ సారు, ఇది దాతో ఏంటిది? ఇది డాడీ పట్టుకో. సగం దాగిండు, వాళ్ళ డాడీకి ఇస్తుండు. బిర్యానీ అయిపోయింది, పొద్దున ఆలుగడ్డ కూర అయిపోయింది, 6 ప్యాకెట్ల చిప్స్లు అయిపోయినాయి. ఏంటిది? ఏంటి చెప్పు, ఇచ్చేస్తా. ఏంటిది? అక్కడ చూడు కెమెరా. ఇది ఏంటిది? మజానా? ఇది పల్పి ఆరెంజ్. ఇది నేను తాగాలి ఇది. సరే మొత్తం తాగిస్తావా? సరే కూర్చొని మాట్లాడాలా మరి? మాట్లాడు. సరే కూర్చో మాట్లాడు. మాట్లాడవా? మరి ఎందుకు కూర్చున్నావు? ఏయ్ నేను ఇప్పుతారా? కాదు, నీకు పండ్లు ఉన్నాయా? తీసిస్తా. ఇక్కడి తీసిస్తా. వెళ్ళిందా? ఓ బలం వస్తుంది. ఎంత ఉంది బలం? చూపి బలం. అర్రే మన షాన్ ఉందనా? కరెంట్ షాక్ వస్తా నీకు? షాట్ వచ్చింది కానీ తట్టుకుంటున్నాను. ఏదో ఒకసారి మళ్ళీ చూడు. నాకు మస్తు షాక్లు కొట్టిస్తాడు కానీ అలవాటు అయింది నాకు. మళ్ళీ చూడు. కాదు, బలం అంతగానే ముందు, మరి కడుపు అంత పెద్దగా ఉంది. ట్యాంకీ ఏంది అది? ఏ ట్యాంకీ? ఇంటర్వ్యూ చాలా మంది చూస్తారు, మాటలు మంచిగా మాట్లాడాలి, లేకుంటే పోలీసులు పట్టిస్తాం. అయితే పోలీసు వాళ్ళు పంపించారు కదా. అవునన్నా. అంటే బంటి బూతులు మాట్లాడితే వాళ్ళ డాడీని కొట్టమని చెప్పారు. వాళ్ళ డాడీని కోసి బిర్యానీ వండమన్నారు రాత్రికి. నైట్ కి. ఇగో ఇంతమంది వచ్చిర్రు, సో ఇంతమందికి మనం బిర్యానీ పెట్టొచ్చు. నాకైతే వాళ్ళ డాడీ లెగ్ కావాలి, లెగ్ పీస్. నాకు? నీకేం కావాలి? వాళ్ళ డాడీ గుండెకాయ తింటావా? నేనా? ముక్కు బాగుంది, ముక్కు తింటానా? ముక్కు తింటావా? సరే బంటి గానికి ఏం కావాలి అడుగు. నువ్వేం తింటావు? నువ్వేం తింటున్నావు బిడ్డ? మేము ముక్కు తింటా, నువ్వు? నేను అగో మీ అమ్మ ఏమంటారు? ఎవరిది? దమ్ము లేదు దానికి. దమ్ము లేదు దానికి, దమ్ము లేదు. ఏడుంది? నాకు తెలుసు. అర్రే ఇంత ఉందా? కాదు గిదేంది మరి ఇంతగానం పెట్టినావు? ఒకసారి అలా చూపిద్దాం. ఏంటిది అంతా? ఏం తిన్నావు? ఇంట్లో ఏమేమి వద్దేశ కాదు. పొద్దున మీ ఇంట్లో వంట ఎవరు చేసిరు? అవి ఎక్కడ దోస్తులు నీతానే ఉంటాయి. ఎవరేడు? అరే ఇది ఎవరే? ఎవడాడు? చూడు, ప్రతి ఒక్కరికి పేరు పెట్టిండా? ఐస్ క్రీమ్ వద్దా? ఐస్ క్రీమ్ మాయం చేశాడు కాక. ఏం చేస్తున్నాడు? ఐస్ క్రీమ్ వద్దా? వేరే లేవా? ఐస్ క్రీమ్ వద్దా? ఇస్తారా నీకు? నువ్వు మాట్లాడు, అన్నకు సమాధానం చెప్పు. అన్ని నీకే, అవి ఎవ్వరు తీసుకోరు. సరేనా? నీకు ఇస్తా. ఇగో సరే తిందుదా, తీసుకోపో.
నేను తినిపిస్తారా డబ్బాకి ఏదైనా నీకే ఇస్తా తినిపిస్తుందా వద్దు. అయ్యానా ఇది ఇచ్చేసి నేను తింటా మరి ఆ, మరి ఇక్కడ నిలబడి తినిపిస్తా ఇగో తినిపిస్తా ఇగో తినిపిస్తున్నా తిను అర్థం చేసుకుంటలేడు. అర్థం చేసుకోవట్లేడు ఇది ఇది కూడా తినొద్దా నేను తిను. చేతుడు తినిపో నువ్వు వద్దు వద్దు ఆహా? వద్దు. ఇగో ఇది కొత్తది తీసుకో ఎవరు తెచ్చిరా ఇవన్నీ నీకు? చోటు శివన్ తెచ్చి ఎవరు ఇప్పించరే? బాగుందిరా ఐస్ క్రీమ్ నిజంగా నేను ఇంకో స్పూన్ తీసుకోవాలా వద్దు. ఒక్క స్పూన్ ఇరా మాట్లాడుకుంటా లాస్ట్ ఇదే ఇయ్యక నీకు ఇయ్య. అయిపోయినాయి అలా ఒక స్పూన్ ఇవ్వచ్చు కదా మంచిగా ఉంది ఐస్ క్రీమ్ ఉన్నాయి. నా డిస్టి తగులుతుంది నీకు నీ ఇష్టం ఇక ఒకటంటే ఇయ్యరా? నా డిస్టి తగులుతుంది నీకు తలగదా తలగదా నీకు ఆ? సరే ఈ అన్న నువ్వు ఏమని తిడతావు రోజు నన్ను ఏమని తిడతావే? ఏమని తిడతావు కూతురాని. ఇది కోతోడని తిడతాడంట. ఏమని కోతోడనా కోతోడని. సో కోతోడని ఎందుకంటాడు నిన్ను ఎందుకంటావురా? నీకెందుకు? నన్ను తిట్టి నన్ను ఎందుకంటావురా? నాకెందుకంటావు? సరే నేను మాట్లాడతలేడు అన్న మీరిద్దరు కన్వర్జేషన్ రోజు ఎట్లుంటుందో ఒక 5 నిమిషాలు మాట్లాడరు ఏంద్రా? తినేసి కాదు అన్నా, ఇలా డాడీ వాళ్ళు వీళ్ళ అన్నను కొడదాం అనుకుంటాను నేను. నిఖిల్ కొట్టుర్రి అలా అన్న వేస్ట్ గాడు నిఖిల్ షాక్ కాదు. ఫస్ట్ వీళ్ళ అన్నని పట్టుకరా. వీడు ఏం చేస్తాడో చూసుకుందాం. ఈయన బలం లేదుగా ఫస్ట్. తింటనే ఉంటాడు వాళ్ళ అన్నకి ఏం పట్టుకోడు వీడు నాకు తెలిసి. కొడదామారా మీ అన్నను పోయి? కొట్టుకో. వాడు తింటుండు ఇప్పుడు వాళ్ళ అన్నకి ఏమైనా పికర్ లేదు ఇక. అవసరం లేదా నీకు? కాదు ఈ రోజు మనం వీళ్ళ డాడీ తోటి బిర్యానీ, అవును, వాళ్ళ అన్నని రేపు వండుకుందాం. రేపు అనుకుందాం. రేపు వండుకుందాం. అమ్మ నన్ను కొడతామా? నన్ను ఎట్లా కొడతామన్నాడు వాడు. నన్ను ఎట్లా కొడతాడు? కొట్టుకోరా కొట్టుకోరా. వాళ్ళ అన్నగాడంట వీడిని కొడతాడంట. ఆయన కొట్టుకోరు ఏమని వేసుకోరు నన్ను ఎట్లా కొడతాడమ్మా వాడు. కొట్టుకోరు ఇక కొట్టుకోరు అంటుండు. అంతేనా? మీ డాడీని కొట్టాలా? ఎందుకు మీ డాడీని కొట్టొద్దా? మా డాడీ మంచోడు. మీ డాడీ మంచోడా? మీ అన్న కాదు మీ డాడీ అంట పక్కింట్లో దొంగతనం చేసినంట నిజమేనా? అవునా? ఏ అవకాశం ఇస్తాయనే. నిజం వచ్చి చెప్పారు నాకు. ఇగో కాళ్ళకు పట్టగొలుసులు ఉంటాయి చూడు, అవి ఎత్తుకొచ్చిండంట మీ అయ్య. అవునా? ఎత్తుకోవచ్చు. ఎందుకు ఎత్తుకొచ్చినావు కాక? ఇంకేదేమన్నాడు? ఎందుకు వీడు పెట్టుకుంటారా? పెట్టుకున్నావురా? టామ్. ఆగు, నడుముకు చూసి. నడుము చూడు. పాయింట్ లోపల ఏమన్నా ఉందా? లోపల ఉందా? తీ పాయింట్ ఇప్పురి. వద్దయ్య వద్దయ్య. ఇంకేముంది? ఏం లేదు. దొండకాయ లేదా? ఏముంది? అదే తిక్కమాకడు. ఏ తిక్కమ్మకెళ్ళాడే? అనుకొని పోరు వచ్చింది కుడిపోరి. వాళ్ళ అన్నగాడు వచ్చిండు వాళ్ళ అన్నగాని కొట్టుర్రు అని అంటాడు. కొట్టాలా నిజంగా? కుడిపో. ఇగో ఈ రాయితోటి కొట్టాలా? కొట్టుపో. నెత్తి వలిగిపోతే పలిపోని చచ్చిపోతాడు. నువ్వే అట్లయితే అందరిని కాదన్నా ఈయనే కొడదాం అనుకుంటున్నా. ఏ ఆడు మంచోడు, ఆడు మంచోడు. ఈడే మంచోడా? ఈడు మంచోడు. ఎందుకంటే అలా మాట్లాడతాను. అమ్మారు మాట్లాడు మాట్లాడేందో మాట్లాడు. అందుకే కదా నేను వీడిని అన్నా నాకు వీడు మంచోడు కాబట్టి వీని గుండెకాయ కావాలి. ఏంది? అయింది గుండెకాయ కావాలి నాకు, కోసేద్దాం వీని అని కడుపు నిన్ను. వద్దు. అరే కార్లా చాకు ఉంది, చాకు తీసుకొని నేను కడుపు కోస్తా. కడుపులో ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నాను నేను. అంత పెద్దగా ఉంది కడుపు. ఇంట్లోనా? అరే ఏమేమి ఉన్నాయో చెప్పురా, కప్పురా చెప్పేసాయి. ఏం కోయమన్నా? వద్దానా? లేదు కొయ్యాల్సిందే. నాకు చెప్పు. సరే పొద్దు నుంచి ఏమేమి తిన్నావు చెప్పు. పొద్దు నుంచి ఏమేమి తిన్నావు చెప్పు. చెప్తే కోయా, లేకుండా కోసం. ఏమేమి తిన్నావు చెప్పురా. నీ కడుపులా పాపనా? చూసా బిడ్డ కడుపు ఉందా? అయ్యో అయితే వీని కడుపు కాదు, నేను నీ కడుపులో అడుగుతున్నా. నీ కడుపులో ఏముంది? నీ కడుపులో పాప ఉందా? ఏ పాప? మగ పాప ఆడ పాప? కుక్క పిల్ల ఉంది. కుక్క పిల్లనా? కుక్క పిల్ల ఉందా కడుపులా? అలికియా? కాదు కుక్క పిల్ల నీ కడుపులో ఎట్లా పోయింది? తిన్నావు? ఇందాక తిన్నాడు కదా. అది వేరేది కదా. నా కడుపు ఏంటిది? బొవ్వ తింటుందా కడుపులా? ఏ పిలువ ఒకసారి చూస్తా.
పిలువు పిసోలసి పిలువచ్చి అట్లా చేస్తాను. నానా బోధపడే వెళ్దాక ఎక్కి కూర్చో. ఇంకి కూర్చో, పడ్డావు అనుకో చిన్న పడవు నువ్వు. చిన్నగా ఉంటున్నా చిన్నగా మరి అనకపోతే నువ్వు బోల్ర పడితే ఎవరి మీద వస్తుంది? మీ డాడీ నన్ను అడుగుతాడు. ఇగో ఇక్కడ చూడు, ఉమ్, ఇగో బంటి బంటి అన్న పిలుస్తున్నా. బంటి ఇక్కడ చూడు, ఈ ఒక్కసారి ఏయ్ అన్న పిలుస్తున్నా సార్. తినని కాదు గట్ల తిడుతున్నావు వాళ్ళ ఇంట్లో నన్ను. ఏయ్ నన్ను ఎందుకు తిడుతున్నావురా? ఇక్కడ, వ్యవస్థ పట్టు. కాదు నువ్వేం చేయాలి తెలుసా, వాషింగ్ సెంటర్ దగ్గరకు వస్తాడు కదా, అవును ఆ బండ్లు పెట్టేది కింద ఇట్లా కింద గుంతలాగా ఉంటదిగా, అవును. ఒక రోజు అన్ని గుంతలు వేసేయాలి. గుంతలు వేసేసి మిషన్ మీద మిషన్ లా మధ్యలో సందు ఉంటదిగా, అవును. ఆ సందులు వేసేది. ఆ గన్ను ఇంక పట్టుకోనికి వస్తుందనా? గన్ను పెట్టి కొడితీనికి కొట్టేసి రారా ఇప్పటి నుంచి నాకు గన్ను పెట్టి కొడితే లేచిపోవాలి నువ్వు గాల్యా. ఇట్లా మనం క్రికెట్ ఆడతాం చూడు. అది మరి ఏమన్నా ఏమన్నా సరే సరే అనక సరే మనోడు ఇగో ఇక్కడ చూడు. అమ్మ దొంగ, వీడికి ఇంతగానో ముషారు, వీడికి ఎట్లా వచ్చిందన్న? వీడు చిన్నప్పటి సంది యాక్టిట్యూడ్ అన్న. వాడు బుడ్డ ఉన్నాడు అప్పటి నుంచి యాక్టిట్యూడ్ గానే ఉన్నాడు. అట్లా మేము వాడిని క్యాచ్ చేసినాం. అయిపోయి కడుపు నిండిపోయింది. పాపని ఏం పాపనే? పాప ఆసి అలికి 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 అంటే ఏంది? కాదు ఈ అసి అనేది ఏడ నేర్చుకున్నావు? నేను అలికి ముట్టుకోవడానికి ఎందుకు? అలికి అంటే ఏంది? కుక్క పిల్ల. కోపిల ఎవరిది అది? అక్కడ వస్తున్నాయా? కాదు ఇగో ఇక్కడ కొడుతున్నది. అవును నిన్ను కొడిపియల్లా, నిన్ను బర మీదకి ఎక్కిపియల్లా? వద్దేశా? ఎందుకు పంపించేసిన అంటే ఇన్ని పడేస్తుంది కదా బర్రే, వెనకాల నుంచి తన్ని ఓకే ఇట్లా తంతుందని తీసిపిచ్చేసిన. ఓకే సరే మాట్లాడు, అన్నతో మాట్లాడు ఇంకా క్లారిటీగా. కాదు నువ్వు ఇంట్లో ఏమేం పనులు చేస్తావు బంటి? ఇంట్లో ఏమేం పనులు చేస్తావు? చాలా అయ్యేది. చాలా తినకు చోటు, కడుపు నొప్పి లేస్తుంది. దిష్టి తగులుతుంది నీకు. సరే సరే తినండి. నాకు ఇచ్చిన కానీ మీ కాంబినేషన్ మాత్రం ఫుల్ కామెడీ అన్న. అసలు మీ కాంబినేషన్ బాగుంటది. అంటే టేక్లు ఏమన్నా తీసుకుంటారా వీడియోలు చేసేటప్పుడు? లేకుంటే అంటే అన్న అంటే 1-2-3 సార్లు చేస్తారా లేకుంటే ఏం లేదా? వాడు ఇంట్లోకి వస్తున్నా డైరెక్ట్ నేను కెమెరా ఆన్ చేసి పెడతాడు. ఎట్లా నాకు ఏదో ఒకటి అంటారని నాకు తెలుసు. ఎట్లా వీడు ఈయన దగ్గరికి పోయినంటే మమ్మల్ని ఏదన్నా అంటాడని తెలుసు. అంటే రోజు ఎన్ని గంటలకు వస్తాడు నీ దగ్గరికి? సాయంత్రం పూట వస్తాడన్న, పొద్దున రాడు. పొద్దుగాల రాడు. అంటే వాడు కూడా నడుచుకుంటూ వస్తాడు? మా బాబాయ్ ఇంకా వస్తాడు, నేనన్నా పోయి ఎత్తుకు టైం పాస్. ఆల్రెడీ పాప ఉంది. అలికి ఇబ్బంది అవుతుంది, ఉండని అలికి. కాదు ఎట్లా వచ్చింది పాప? పాప కుక్కని తిన్నావా? మరి ఎట్లా వచ్చింది అలికి? లోపలికి దుంకి రాదు. పో ఎట్లా దుంకింది? ఎట్లా? నీ నోట్ల నుంచి పోయిందా? నోట్ల నుంచి పోయిందా అడుగు. కాదు ఇప్పుడు ఇంతకు ముందుకు బర్రె టాయిలెట్ పోసింది. అవును మరి అల్కి టాయిలెట్ వస్తాయి? అవును అల్కి టాయిలెట్ వస్తే అంటే కుక్క టాయిలెట్. మరి అల్లనే మంచిగా టాయిలెట్ మంచిగా ఉంటుంది. అల్లా సెకండ్స్ వచ్చా. ఓకే ఓకే రైట్. మళ్ళా అది బర్రెలోడు పోయిందా? బర్రె కాడికి అడిగినావా? ఏమో అడు పోయింది కానీ. అరే కాదురా, కాదు కుక్క టాయిలెట్ చక్కెర లాగా ఉంటుంది అంటారా? మాట్లాడు. కుక్క టాయిలెట్ షుగర్ చక్కెర లాగా ఉంటుందా? కట్ చేయం, నువ్వు కట్ చేయమంటే ఇగో ఏలు పడతాయి. ఏడ కింద తిరిగిందా? నీ పైంది లోపల ఏమో ఉంది. లోపల ఏముంది? దొండకాయ. గణేష్ మహారాజ్కి జై. లోపల ఏముంది? లోపల ఏముందిరా? ఏం చెప్తలేవు? ఏం చెప్పినావని? కాదు నీ బెండకాయ అది కాదు. బెండకాయ అంటే చెప్పురా. సరే నీ బెండకాయ వీడికే
ఇది నాకు ఛీ గలీజ్ అబ్బా కంప కంపు ఇడు కంపు మొక్కపోడు ఛీ ఎవర్రా నువ్వు కాదు పొద్దున బాత్రూమ్ పోయినావాను రోజు ఎన్నిసార్లు పోతావు ఓ నాడి పోయి నాతోటే కనిపించింది నాన్న ఇడు ఆ, నేను ఎంకో పెట్టుకుంటే నాకు బాధ ఆ. ఏ కడగలేరా కడును ఎందుకు పెట్టి కడిగినా నల్లగడ్డికి డాడీ మరి ఎందుకురా నన్ను ఇట్లా సతాయిస్తున్నావు కాదు ఎందుకు అడిగినావా నన్ను వాళ్ళ ఇంటికి పంపించచ్చు కదా ఇటు నన్ను కడిగిన దాకా ఇడిచిపెట్టాడనా ఏం చేస్తాడు నువ్వే కడగాలంటాడు అవునా ఎందుకు మంచిగా అడుగుతాడు మూట పెట్టి కడుగుతున్నా గన్ను పెట్టి కడిగినయ్యా వాషింగ్ సెంటర్ గన్ను ఉంటుంది గన్ను పెట్టి కొట్టినయ్యా అయ్యా ప్రెషర్ బాగుందా వీడి వీక్నెస్ ఏం తెలుసా అన్న ఇప్పుడు ఇంక ఒకవేళ నేను ఆడ ఉండబుద్ధి ఆకపోయింది అనుకో నువ్వు అడగాల్సి నాకు బాత్రూమ్ వస్తుంది చూడు అంటాడు ఆ, ఇక భయానికి వచ్చి ఇచ్చేస్తాం ఇక నన్ను అట్లా బెదిరించుకుంటాడు ఇక ఓకే అది లాజిక్ నేర్చిండి ఇక నా దగ్గర కాదు ఏమైతుంది బాత్రూమ్ బాత్రూమ్ వస్తుందా 2,000 years later. మాలికాయని మాలికాడు వాషింగ్ సెంటర్ కాడ కాదు వీళ్ళ అందరి పేర్లు తెలుసా అందరి పేర్లు తెలుసు సరే ఒక్కోళ్ళ పేరు చెప్పు బంటి గని పేరేం పేరు ఓ గాడు ఫస్ట్ వాడు ఇలా గాడు అని పేరు తెలుసు పేరు తెలుసా చరణ్ ఓకే గాని పేరు టోపన్ పేరు ఎల్లో కలర్ అంగి పేరు పొచ్చోని పేరు లాగోని పేరు పరుపాలు 10 రూపాయలా ఎందుకు 10 రూపాయలని ఎందుకు పెట్టిరు ఎందుకు సరే ఈయన పేరు గాడు గాడు ఎవడాడు ఎండికాయ రాసిన గాడు ఏం పేరు అని పేరు ఏం పేరు స్వామి స్వామి స్వామి. ఈయన పేరు టీ షర్ట్ వేసుకున్నావు ఈయన పేరు ఎవడాడు ఏం పేరు ఆయన పేరు పరుపాల 10 రూపాయలు కాదు ఇగో గీన పేరు అరే 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 ఆగరా నేను ఒక పేరు అడుగుతా అరే గీడు ఎవర్రా డ్రెస్ వేసుకుని చూడు గీడు గీడు ఏం పేరే కర్రడా ఆ? ఆడు ఉమ్. కర్రమాకిలోడు కర్రెమాకెళ్ళవాడనా ఇగో ఈయన చెప్పురా ఏమన్నాడు వేస్ట్ గాడు కదా ఏ కాదు మంచోడు నిఖిల్ 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 నిఖిలా నిఖిల్ ఇగో ఈయన ఈడు ఆడవాడు ఆడేవాడు. అవిగాడా ఈయన ఇగో మీ అన్నగారి పేరు అడుగుతావని నేను దిగేస్తాడు ఎవరు అరా అవడా ఇక రాబ్రో ఈయనకి రాదు నువ్వు రా శివనా ఈయన పేరు అడి ఇగో ఈయన పేరు ఏం పేరు ఈయన పేరు గిన పేరు ఆడ కారు మీద ఉండు గాడు గాడు ఆయన పేరు ఏం పేరు బొట్టోడు బొట్టోడా ఇగో ఆయన పేరు లాస్ట్ ఆయన పేరు ఇగో గీ లాస్ట్ గిడ ఆయన పక్క ఆయన గిడ మీ అన్న ఏం పేరు గిడ గాడు వాసనాడు వాసుగాడా వాసనాడు రాసి కిషోర్ కిషోరా ఎవరైనా కిషోర్ ఎవరు ఈయన పేరు చెప్పే కిషోర్ ఎవరు ఏమైతాడు నీకు డీజే కిషోర్ కిషోర్ డీజే డింకర్ ఆ? ఏమైతాడు కిషోర్ ఏమైతాడు కిషోరు డిజోడు డీజేవుడా సరే మీ మమ్మీ పేరు ఏం పేరు అన్నావు కృష్ణమేనా శివనా ఒక్కసారికి పోరని పేరు అడుగు చెప్తాడు గీపురం ఇగో గీన పేరేం పేరు గిరి పేరు ఆ. అల్లా బిస్మిల్లా ముస్లిం పిల్లగాడు ఆహా. అల్లా బుజ్బిల్ అంటే అట్లా అనొద్దు కదా నువ్వు ముస్లిం అన్నాలా ముస్లిం అనొద్దు ఆయన పేరేందో అడుగు ఒకసారి నీ పేరేం పేరు అని అడుగు నీ పేరేం పేరు అదారా హజారా అని పిలు. ఓయబ్బో ఓయబ్బో. కాదు మీ అమ్మ పేరు ఏం పేరు అన్నావు కృష్ణమేనా ఏది మీ అమ్మ ఏది ఏయ్ ఏయ్ అట్లా అనొద్దు ఇక పక్కన అట్లా అనొద్దు కాదు మీ మమ్మీ ఏది మమ్మీ గిదని మా మమ్మీ ఏమని అని చెప్పు మీ మమ్మీ ఏది ఆశీర్వేదా దాపెట్టినా కానీ కాదు ఇగో కరిగిపోతుందని ఫ్రిడ్జ్ లో పెట్టించిన మరి ఇంకోటి ఇంకోటి దేనికి పోయిండు ఫ్రిడ్జ్ లో పెట్టించిన కరిగిపోతుంది ఎండ ఉంది కదా కరిగిపోతుందా కరిగిపోతుంది కడుపు కాలైపోయిందా మొత్తం కడుపులో ఏం లేదా ఇప్పుడు నన్ను తింటావా అది తింటావా మరి ఏది అది ఇది కావాలా నీకు తాగుతావు వద్దు వద్దులే ఒకసారి తాగు తాగేసిన మొత్తం తాగు మీ ఊర్లో బాగాలేదు ఇది ఆ జ్యూస్ అని కొట్టాలి షుగర్ ఎక్కువ వేసిండు చక్కెర ఎక్కువ వేసిరు గలీజ్ గా చేసిండు ఎవడు మీ జ్యూస్ అని పేరు తెలుసా ఇలా ఫ్రెండేనా చూసినప్పుడు మీ ఫ్రెండా చెప్పు వానికి షుగర్ ఎక్కువ వేసిండు ఏ ఆడపిల్లలు వేసుకుంటారు అట్లా ఆడపిల్లవాను ఎట్లా అట్లా తింటానా తెలియదా నీకు
ఆడపిల్లవాను మగ పిల్లగానివా? ఇది ఏయ్ నీ పేరు ఏం పేరు? నా పేరు ఏం పేరో నీకు తెలియదా? ఏం పేరు తెలియదా నీకు? ఎల్లాక చెప్పినాక అడిగితే తంత. నా పేరు శివన్న. శివనా? నా పేరు అడిగితే తంత మళ్ళీ. నిన్ను గుద్దరాతంత. ఏయ్ గలీజ్ మాట్లాడదు. నేను పోలీసులకు పట్టిస్తా. సరే నువ్వు ఆడపిల్లవా మగ పిల్లగానివా? అన్న ఇప్పుడు ఇలా నన్ను- ఆడపిల్లవా నువ్వు మగ పిల్లగానివా? ఏయ్ ఈ నీ గుర్తా చూడానా ఉమ్. నాకు బీపీ లేపుతుంది బాబాయ్. కొట్టు ఒకసారి కొట్టు కొట్టు. ఇసుకుతాం మనం మీ డాడీని ఇసుకాలనా? పిసుకుంటే ఏం కాదు, అట్లనే వస్తుంది. అంతేనా? ముందు వచ్చేది. ముందే బొంద పెడతానా? అట్లే ఇసుకురా చచ్చిపోతాడు బొంద పెడతాను నేను అంటాడు. కాదు వీనికి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మాటలు? ఎట్లా నేర్చుకుంటూ? డబ్బులు వద్దాయి. ఏ డింటా ఆటడా డింటా ఆటడా అంతేనా? ఒకసారి కొట్టు, టప్పు కొట్టు. డప్పు ఎట్లా కొడతారు? చూపి చూపి చూపి. ఏ చూపి. చేయాలి, డింటా ఆటడా, డింటా ఆటడా, డింటా ఆటడా. అట్లా కదా? నువ్వు చెప్పు. ఎట్లా కొట్టిరు? నువ్వు చెప్పు ఒకసారి. డింటా ఆటడా, డింటా ఆటడా కదా? చెప్పు. మెల్లేసిన పాడాడు పాటనా? ఇంకా ఆడాడు. నాకు పాట రాదు. నీకు మంచి పాట వస్తుంది అంట కదా ఏదో పాట పాడు ఒకసారి. ఏం చేయాలి? వేరే వాళ్ళు పట్టు. ఎవరు? దాని కాడుకోకియా. పాట పాడి తర్వాత నేను వీళ్ళతో మాట్లాడతా. అన్న పాట పాడతారు దారే పాట పాడదాం దాబిడా. పాట పాడదురా. నువ్వే పాడు, తీసుకో ఫోన్ తీసుకో. పాట పాడదురా ఇక. నువ్వు పాట పాడు. నువ్వు పాడు. అన్న నువ్వు ఎక్కించుకోయే మీదికి. సాలిగాని పాడనికి వస్తా. తీసేరు సింగర్ కాదు వీడు. పాడతాడు పాడతాడు. ఫోన్ ఎత్తేసేయ్, ఎత్తేసేయ్, ఎత్తేసేయ్. ఎత్తేసాడు ఈరోజు. కమ్మలు ఎవరిప్పించారు మీ అమ్మకి? కమ్మలు ఎవరిప్పించారు మీ అమ్మకి? అట్లా తీసేసేయి. అలా దాంతో ఏదైనా చేతులు ఉంటే దాంతో పోతున్నా. ఎవరిప్పించారు కమ్మలు? చెప్పనట్టు చెప్పు. గలీజ్ గడీడు. ఇప్పటిదాకా గలీజ్ మొత్తం కాదు ఆడపిల్లలు కదా గుట్టించుకునేది. సారీ సారీ. కొట్టినావా మీ డాడీని? గట్టిగా తగిలింది కాక కొట్టిండు. ముక్కు గట్టిన గుద్దిండు. అవసరమా ఎందుకు గుద్దినావు? రాడు. సరే మీ డాడీకి ముద్ది. ఇస్తాడనా? మీ మమ్మీకి? మీ మమ్మీ ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదా? నిద్ర వస్తుందా? కడుపులో పాప ఏమంటుంది? హల్కి హల్కి నీ పాప అలికి హల్కి లేదా? విడిచిపెట్టి వచ్చినావా? విడిచిపెట్టి వచ్చిన. సరే నీకు డాడీ ఇష్టం మమ్మీ ఇష్టమా? డాడీ ఇష్టం. డాడీ ఇష్టం మమ్మీ ఇష్టం లేదా? ఇంకేమన్నా సత్తాయిస్తా ఉంటాడా మిమ్మల్ని? ఇట్లానే చేస్తాడు. ఇట్లానే చేస్తాడు మొత్తం. రోజు ఎన్ని గంటలకు లేస్తాడు? రోజు మార్నింగ్ 9 వరకు అట్లా ఉంది. లేచి ఏం చేస్తాడు ఫస్ట్? అంటే మిమ్మల్ని లేపుతాడా లేకుంటే మీరు లేచే ఉంటారు వాళ్ళు లేచి ఉరుతా ఉంటాడా? లాస్ట్ ఆయననే లేస్తాడు. లేచి ఏం చేస్తాడు? లేచి కూర్చుంటాడు కామ్గా కొద్దిసేపు. ఆ, కూర్చున్న తర్వాత ఇంకా కొద్దిసేపు కామ్గానే కూర్చుంటాడు. ఎవరైనా మాట్లాడితే ఇక మాట్లాడతాడు. మీకు ఇద్దరు కొడుకులేమో, ఇద్దరు ఇట్లల్లా మనోడే హుషారేమో. పెద్దోడు అంత హుషారు ఉండడు. పెద్దోడు గిట్ట చిన్నప్పుడు మామూలుగా ఉండే. ఆడు ఇంకా పెద్ద అయినాక జర మానిండు. ఓకే. ఇంకా ఈడైతే చిన్నప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి. అయితే ఇప్పుడు బయట మొత్తం బూతులు మాట్లాడుతుండే వీడియోలు అన్ని హల్చల్ అవుతున్నాయి కదా. అంటే బయట అందరు ఇంతగానో బూతులు మాట్లాడుతుండే పిల్లగాడు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు నేను వీడికి వచ్చినా కాబట్టి నాకు అర్థమైంది. అంటే వారంతా వాడే మాట్లాడుతుంటాను. సో అంటే మీరేం నేర్పిస్తారు? ఇంట్లో అసలు ఏం గలీజ్ మాటలే అన్నాం మేము. ఇంకా మంచిగానే నాన్న డాడీ అనే పిలుస్తాం మేము. ఇక ఆడే రిటర్న్ మమ్మల్ని తిడతాడు. ఇంకా అంటే ఎట్లా నేర్చుకున్నాడు ఈ బూతులన్నీ? పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా ఎవ్వరు ఒక్క మాట అన్నా అప్పుడే క్యాచ్ చేస్తాడు, మర్చిపోడు. ఇంకా అట్లా టాలెంట్ పర్సెంట్ అన్నాడు. లేదు చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే మనం తినేటప్పుడు చెప్పినాం అంటే మీ డాడీని కొడతామని. సో వాళ్ళ డాడీని కొట్టగలరు అని చెప్పేసి మళ్ళీ అదొకటి పెట్టుకుండు మైండ్ అట్లనే, మా డాడీని కొడతాడేమో అది ఇది అని చెప్పేసి. సో అంటే అన్న దగ్గరికి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉంటాడుగా. మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్తాడా ఇట్లా వీడియోలు చేసినాం అన్న దగ్గర అది అని? ఏం చెప్పాడు? సతాయిస్తా ఉంటాడా? అంటే నాకు అది కావాలి ఇది కావాలి అడిగితే వాషింగ్ సెంటర్ కాడికి పోయినా అని చెప్తాడు. కార్ లాకేసి ఎవరి పేరంటే ఇంకా శ్రీశైల పేరన్నా చెప్తాడు, లేకపోతే వేరే వాళ్ళ పేరన్నా చెప్తాడు. ఇంకా ఓకే.
ఇంట్లో ఎక్కువ ఎవరి గురించి చెప్తాడు? ఎవరి గురించి అయినా చెప్తాడా? ఇంతమంది పిల్లలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఆడుకుంటారు కదా, ఎవరి గురించి అయినా చెప్తాడా? ఆయన గురించి చెప్తాడు. ఈయన గురించా? ఏమని? ఆ కోతోడు అట్లా అన్నాడే ఇట్లా అన్నాడే అని చెప్తాడు. ఎప్పుడన్నా ఏదన్నా అంటే మీకు వచ్చి చెప్పినప్పుడు మీరు షాక్ అయింది ఏదన్నా ఉందా? ఇంకా వాళ్ళ డాడీతో ఎక్కువ క్లోజ్ ఉంటాడు, ఆయనకే చెప్తాడు. ఓకే, ఏం చెప్తాడన్నా? ఇంక చెప్పి ఆయన చెప్పారు ఏం లేదు కానీ ఇంకా ఆడిపోయినా ఏడిపోయినా ఆడు కొట్టిండే నన్ను, లంజోడుకు కొట్టిండే, కడ లంజోడుకు కొట్టిండే, ఆ కోతి లంజోడుకు నన్ను తిట్టిండే, ఆ ముత్యాలు ఆడు నన్ను కూలీలకు ఎక్కించకపోయిండే అని ఏదో చెప్తుంటాడు. ఇంకా అందరి గురించి వాళ్ళ గురించి అందరి గురించి చెప్తా ఉంటాడు. ఇక కోతిగాడు వచ్చిండు, ఓ చెత్త కుప్పలోడు. కాకా మనోడే కాదు కాదు, నేను గుర్తుపట్లే మా పిచ్చోడు పిచ్చోడు పిచ్చోడాడు పిచ్చోడు. మా గప్పు నా గప్పు ఇక్కడ ఎండగొడుతుంది. ఏ పిచ్చోడా, చక్కెర తీసుకోపోరా, చక్కెర తీసుకొని అక్కడ వాడదాం. ఏయ్ కలిగింది కదా. నేను హైదరాబాద్ లో పోతురాజునే. ఏమైంది? క్రికెట్ ఆడుకుంటా దెబ్బ తాకింది. అవి నీలాగానే చూద్దా, ఎంత చూద్దా ఏమైంది అడుగుతా. పాపం ఇంకా బిడ్డ అడుగుతా, అడుగుతారు చూడ ఎట్లా అడుగుతారు. అడుగుతా బిడ్డ, కూర్చోరా కింద కూర్చోరా. చూడు ఏమైంది చూడు. ఎట్లా తాకింది అడుగురా. ఆడు కొట్టిండ్రా, ఆడు కొట్టిండ్రా. ఆ బాలయ్య కొడుకు, కొత్తపేట బాలయ్య కొడుకు కొట్టిండు. చూద్దా అడుగురా. మరి మీ డాడీ దగ్గర కూర్చో, మరి మాట్లాడు మాట్లాడు. మాట్లాడు. కొడతారంట నేను. కాదు, వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. మా వీడియోలో సగం వాళ్ళ డాడీని ఇట్లా ఏమన్నా అన్నందుకే మమ్మల్ని తిడతాడు. కాదు బంటి, ఏ బంటి, వచ్చే నెల నా పెళ్లి ఉంది, ఓకే ఓకేనా? నువ్వురా వస్తా. రాజన్న, నువ్వురా. ఓకే అక్క నువ్వురా. సో మీరు అందరు రావాలి. సో ఆ రోజు పెళ్లిలో ఏమేమి పెడుతున్నాం అంటే మేము ఒక 100 మేకలు కోస్తాం. 100 మేకలు? 100 మేకలు, 100 మేకలు కోస్తారంట. 100 మేకలు కోస్తాం. 1000 కోళ్ళు, 1000 కోళ్ళు. సో చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ. వేసుకుంటాడు. మైదాకా నువ్వు వేస్తావా? అత్తమ్మ వస్తుంది కదా, కొత్త అత్తమ్మ. మరి పెళ్లిలో అత్తమ్మ కూర్చోవాలిగా. మనం కూర్చుంటావా? నేను పెళ్లి చేసుకుంటా కదా, నేను పెళ్లి తాళి కడతా, తాళి కడతా. ఏం చెప్పాలరా నీకు? సరే వంటలు ఏమేమి ఉన్నది చెప్తా. ఇను 100 మేకలు కోస్తాం, ఓకేనా? సో చికెన్ పకోడీ, చికెన్ కేక్ కాదు, చికెన్ పకోడీ. ఇగో సరే సరే చంపలే. ఏ కాదు, పెళ్ళికి పిలిచినా కదా, ఏం చంపా. ఇగో ఇక్కడ చూడు, నీకు మేకల ఏమి ఇష్టం? ఏం తింటావు మేకది? మేక ఏం తింటావా? మేకది అయినా కానీ వీడిని పిలవను కదా నేను పెళ్లికి, నేను పిలవను. ఇంట్లో ఏమేమి ఐటమ్ పెడతావు ఒకసారి నీ పెళ్లికి మాకు చెప్పవా? చెప్తున్నా చూడు. అట్లా చెప్తేనే వస్తా, లేకపోతే రానా. ఇగో 100 మేకలు, 100 మేకలతోటి అందులో బోటి ఫ్రై, బోటి ఫ్రై, బోటి పకోడీ. బోటి పకోడీ మళ్ళీ బోటిలా గుడాలేసి వండుతారు కదా, అవును, అది కూడా. అరే మానపే నా పెళ్లిలో నీకెందుకు? శనియలు వేస్తారు అలా, శనియలు పప్పులు, పుట్నాలు వేస్తారు. చేపల ఫ్రై, చేపల ఫ్రై, చేపలు ఇష్టం కదా చూడండి. చేపల పకోడీ, చేపల పకోడీ కూడా. నీకెందుకు, నిన్ను విలువ. ముగ్గురం మీరు, నువ్వు, రాజన్న, అక్క. కాదు, మీరు పాములు తిన్నారా ఎప్పుడన్నా? పాము తింటే పాములు మంచిగా ఉంటాయి. నా పెళ్లిలో పాములు కూడా కొడుతున్నా. పాముల బోటి, పాముల బోటి. ఇన్ని రేటు లేదా? మీరు పక్క రావాలి, వీని మాత్రం తేవద్దు. వీనొద్దు, వీడు మాట్లాడుకుంటూ వద్దు. మాట్లాడుతూ వస్తాడు, పిలుస్తా. డబ్బులు ఉంటాయి, చిన్న చిన్న పెడతాం. లేదు, పెద్ద పెద్ద డబ్బాలు ఒక 1000 వస్తాయి. 1000. ఇగో వీళ్ళు అన్నను కూడా తీసుకురా. చికెన్ ఫ్రై, చికెన్ పకోడీ, పాలక్ చికెన్, గోంగూర చికెన్, చికెన్ ఐటమ్ లో ఒక 100 పెడతా. 100 ఐటమ్స్. రోటీ, రుమాల్ రోటీ,
పరోటా. మా ఇంటికి కట్టుకుంటున్నారా? ఇది మా బాయ్. ఏది మీది బాయ్? ఇది నాది జాగా. సరే పటానా ఎక్కడ నిల్చుదాం పటానా? ఏ వద్దు వద్దు రియాక్షన్ చూడండి వాళ్ళ ఇంటికి లేదు, వాడు వచ్చినాకో దిష్టి తాకుతుంది మాకు. మా బాయ్ ఇది. ఏది మీ బాయ్? మా చెట్టు పెట్టించినాం. ఏది మామిడి చెట్టు? ఏది? ఈయననే పెట్టిండు అనేది ఆడుంది. ఇది చింత చెట్టు రా పాగలుగా. చిన్న చిన్న మరి చింత చెట్టు ఈ చెట్టుకు తేడా లేదు, పుట్టకు తేడా లేదు, ఎవడరా నువ్వు? చిన్న డాడీ. ఓనా మళ్ళీ మళ్ళీ అది దగ్గర తీసుకురానా? ఇంకేం పెడతా? స్వీట్లలో గులాబ్ జామున్, గులాబ్ జామున్, లడ్డూలు, లడ్డూలు, కలాకాన్, మా మొత్తం బూందీ. మళ్ళీ డీజే ఉందానా? డీజేనా? డీజే 2 బాక్సులు ఉంటాయిగా. నా పెళ్లిలో 10 బాక్సులు పెడతా. 10 అసలు ఊరే మొత్తం ఇట్లా సౌండ్. అన్న ఇంక డాన్స్ వస్తుంది అన్న తోలుకోసా? ఏ వద్దు వద్దు వద్దు, ఇజ్జత్ తీస్తాడు వీడు. వాళ్ళని తీసుకోవద్దా? అయితే ఈయన పిలిచినాం అనుకో, వీడిని పిలిచినాం కూసారా అట్లనే ఉండండి. వీడిని పిలిచినాం అనుకో, వీడిని పెళ్లికి పిలిచినాం అనుకో, వీడు బూతులు మాట్లాడుతుండు కదా, పోలీసు వాళ్ళు పట్టుకోపోతారు ఈయన. అవును, కిడ్నాప్ చేస్తారు ఈయనగా. అవును, అందుకే వద్దు. అయితే పొట్టి రమేష్ ను కూడా పిలుస్తాం పెళ్లికి. రమేష్ రా, పొట్టి రమేష్ రా, రమేష్. నేను పిలిచిన, శివన్న పిలిచిండు. రమేష్ ఇక్కడ రా, రమేష్ ఇక రారా అన్న, ఎంత దూరం వచ్చిండు అన్న. ఇప్పుడు ఇంతో అవసరం లేదు. కాదు, రమేష్ ని నా పెళ్లిలో డాన్స్ ఆడిపిద్దాం. ఈడనా? ఈడొద్దు, వేస్ట్ గా. నా పెళ్లికి డాన్స్ ఆడిపిస్తా భరత్ లా, డీజే మాట్లాడరా అని చెప్పి డీజేలా. అందుకొరకే తోలుకొచ్చింది. నువ్వు మాట్లాడతలేవు కదా. కాదు, నేను చికెన్ పకోడీ బోటి తెచ్చిన. నువ్వు ఆర్డర్ ఇచ్చినా వీడింటలేదు. అన్న ఒక నిమిషం. అయితే నేను చికెన్ పకోడీ బోటి తెచ్చిన, కార్లు ఉంది బోటి. బోటి రమేష్ కి ఇద్దాం. రమేష్ కి తినిపిద్దాం. ఇడుకొద్దు, వేస్ట్ గా వీడు. అరే బామ్మర్ది నమస్తే, ఇప్పుడు వచ్చినావు? నువ్వు రారా? ఏ మా బామ్మర్దిరా? మీ బామ్మడే మరి. ఇక రామను. అవునరా, రామంటారా? శివన్న దోస్తు అన్నా, శివన్న తోటి ఉంటుంది, మామూలు ఉండదు. వీడిని దింపేరు, ఇక వీడు వద్దు మనకు. నేను ఓవర్నామన్నారా? అన్న ఫస్ట్ అరే అన్నరామన్నాడు, అన్నోళ్ళ ఫ్రెండ్ అంట. వస్తాడు. మీ ఫ్రెండ్ ఆడు. అవు నా పెళ్ళిలో డీజే కాడతాడు. వీడిని దింపేశారు, వీడు వద్దు మనకు. అన్న ఇటు దిగితేగా ఇప్పుడు అని చూసిందా? నేను చిన్న బాబు చేస్తా. నువ్వు చిన్న బాక్స్ ఎందుకు? నా పెళ్ళికి నువ్వు రావు. కాదు ఇంతకు ముందుకు ఇంతకు ముందుకు వీనికి ఇవ్వకుండా మనం బోటి తిన్నాం కదా. ఎట్లుంది? మంచిగా ఉందా? సూపర్ ఉందా? ఎట్లా అనిపించింది తింటే బోటి? నాకు మంచిగా అనిపించింది అన్న. కాదన్నా ఏమనుకో కానీ పొట్టి రమేష్ దొరికిపోదాం అన్న పెళ్లికా. తీసుకురా, డీజే పెడుతున్నా, డాన్స్ ఆడతాడు పొట్టి రమేష్. మా బాబాయ్ మనము చిన్న డీజే పంపితమే. డీజే ఎలా? ఎందుకు మీ దగ్గర డీజే ఉందా? ఏడుంది? ఇంటున్నాయి. ఏడున్నాయి? ఏడ తెచ్చుకుంటావు? దూరం తెచ్చుకుంటా. అవునా? అసలు నీకు పిలిచేరా? బ్లాక్ మెయిల్ చేస్తాడు ఇక తీసుకొని. ఏది? నీ దగ్గర పెట్టుకో. సరే, అవసరం లేదు ఇక. అది ఇవ్వండి. శివగాంధీ నాదది, నాదది. తోల్కరా. సరే, పెళ్లికి వస్తావా? పెళ్లికి వస్తావా? రమేష్ ను పిలవాలా? ఇగో అరే కార్లో బోటి ఉండే కదా, ఏది? కార్లోనే ఉందా? తీసుకో, అన్నకు కొంచెం టేస్ట్ చేస్తాడు. వీనికి ఇవ్వద్దు. వీని ఎలగొట్టేసి మాట్లాడతాడు ఇప్పటి నుంచి. లేదు వద్దు. మాట్లాడతాడా? సరే, నా పెళ్లిలో డాన్స్ ఎట్లా ఆడతావు? ఆడవా? అలిగిండా? సారీ తోలుకోవతలే. సరే రమేష్, జస్ట్ తోలుకరా అంటాడు. పట్టుకున్నావు తీసుకున్నావు. దారా రమేష్ ఫ్రెండా? పో దగ్గరకు. తోలుకరా పో బాబాయ్. నా పెళ్లిలో డాన్స్ ఆడాలని చెప్పు. పో.
నా పిల్లల డాంజే నా పెళ్ళి దాసి పిల్లల పొట్టిని పెట్టుకో రమేష్ అని పెట్టుకో మైకు ఏసి పడేయగలవు అది. తోడుగా పోనా కానీ నేను రావాలా? పోదామా? నేను రావాలా? వద్దు నేను వద్దా? ఎందుకు నిన్ను పట్టిస్తానా? పెట్టుకో తీయకు. మరి నేను వస్తున్నా కానీ పెట్టుకో మరి. ఒకసారి జరసేపు ఉండరా. తీరా, తీ, తీ. 2-3 సార్లు చేయమని. ఒకసారి రామన్ దాసి దాసి ఈయన ముఖం కాడు బిర్యానీ తిన్నుదా పట్టుకో 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 పట్టుకో. మన బండి తీసుకోబోతుండే మన బండి తీసుకోబోతుండే తీసుకోపో ఏ తెసారే తెసా తేడు కొత్త తెసా పెట్టుకో. ఇక్కడ నేను చెప్తాను. ఇగో రమేష్ దగ్గరకు రా, రమేష్ దగ్గరకు రా. అలాగే నేను చెప్పిన రా, రమేష్ దగ్గరకు రా. నా పెళ్ళికి వెళ్తాం రమేష్ ని. మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడు. మరి కిందకి తీసుకో మరి. అక్కడికి ఇక్కడే. ఏమైందిరా? కింద పడ్డాడు. ఇంకో స్టెప్ ఇప్పుడు అదేనా? ఇగో ఇట్లా అంటది కదా, ఇగో ఇట్లా వస్తుందా? ముఖం చూడండి ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది. రమ్మని రమ్మని అండి రమ్మని. ఆడరా ఆడు. ముఖం కడుకోవడానికి రమేష్ అప్పుడు ఉక్కిరా నువ్వు అప్పుడు ఒకసారి ఉక్కిరాను మెల్లగా కొద్దిగా ఇది ఎట్లయితే ఏయ్ ఏమంటుంది డ్యాన్స్ కొద్దిగా అంత కదులు రా ఆడికించి ఇక రారా మమ్మీ రమ్మంటారు రారా నీకు దమ్ముంటారా రా కాదు కొద్దిగా కాదు ఇద్దరు. రమేష్ నువ్వు డాన్స్ ఆడతారా? పిలవాలా? రమేష్ ని పిలవాలా? రా కదా. అరే అక్కడ కూడా ఎక్స్ప్రెషన్ తీరా. దెంగుడు అదినోటి అదున్నా. అగటమా కొంచెం డాన్స్ అది. లంగోడా అటు ఇటు అటు ఇటు శివ అటు ఇటు. పో దగ్గరకు పోయాడు. ఉండు కూర్చో.
సరే మంచిగా డాన్స్. సరే డాడీకి ఇచ్చే ఇది, నేను పట్టుకుంటా. నువ్వు పట్టేది ఎందుకు దొరుకుతుండ్రో పోతరాజు. దెంగుతా తినబెట్టి